అడుగు అడుగునా పాకిపోయిందని ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణ విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో బీకే వెంకటేశ్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరులకు వివరణించారు. ఆమె చేసిన ఆరోపణలపై దేవస్థానం అధికారులు విచారణ చేపట్టి ఫోన్లో ఆమెను సంప్రదించారు. అధికారుల నుండి వివరణ పొందిన ఆమె కథనాన్ని సోషల్ మీడియా నుండి తొలగించారు. కానీ కొందరు శ్రీకాళహస్తి దేవస్థాన ప్రతిష్ట దిగజార్చే విధంగా ఇంకా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి దేవస్థానం మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి అసత్యపు ప్రచారాలను దేవస్థానంపై రుద్దవద్దని ఎమ్మెల్యే కోరారు. రీసెంట్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కరప్షన్ అంటే క్లియర్గా చూసాను నేను. ఇట్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్గా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి ఆయన అన్నాడు, మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళీ వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరే అని 300 ఇచ్చాం. సో అది the beginning of the complete corruption that you will see. వెళ్ళిన దగ్గర లోపల వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్గా లిటరల్గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో, కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడనేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా అని ఇండైరెక్ట్గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవ్వరూ మాట కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మనీ, విచ్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ యూనో బాధగా అనిపించింది. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిందా వీళ్ళని అర్థం కాలేదు నాకు. బట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ వాజ్ డిజార్టనింగ్ టు సీ. మీకు ఎప్పుడైనా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా కాళహస్తిలో? మీరు షేర్ చేయండి. అట్లీస్ట్ ఐల్ బీ హ్యాపీ టు నో దట్ ఐమ్ నాట్ ద ఓన్లీ వన్. మన శ్రీకాళహస్తి టెంపుల్ మరి ఎక్కువ కరప్షన్ ఉన్నట్టు గేటు కాడ ఎంటర్ వెంటనే వాళ్ళు ఎవరో గేటు దగ్గర 200 రూపాయలకి ఇస్తే వాళ్ళ లోపల దర్శనం చేపిస్తా అన్నట్టు, తర్వాత మేళగారు తప్పు అడిగినట్టు, ఆ తర్వాత లోపల పూజారి దగ్గర తప్పు అడిగినట్టు, సత్యగోపం దగ్గర సత్యగోపం తప్పు అడిగినట్టు, అలా మల్టిపుల్ చోట్ల డబ్బులు అడిగి ఎక్కువగా కరప్షన్ ఎక్కువ అయిపోయింది కాళహస్తి టెంపుల్ అని చెప్పి ఆవిడ వీడియో పెట్టడం జరిగింది. నేను కూడా ఆవిడ గురించి ఎక్కువ నేను కామెంట్ చేయను, ఎందుకంటే లేడీ కాబట్టి మనం పద్ధతి కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఏంటంటే ఒకవేళ నిజంగానే ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్పకుండా ఈ కాళహస్తి టెంపుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి, ఈఓ గారు ఉన్నారు, పిఆర్ఓ ఆఫీస్ ఉంది, ఆ తర్వాత పెద్ద వ్యవస్థే ఉంది. సో ఎక్కడ కూడా ఈ రకంగా స్వామి వారి మనోభావాలు లేకుంటే ఇక్కడ జరిగే తప్పులు జరుగుతున్నాయనే దానికి ఎటువంటి ఆధారాలు లేకుండా అలా పెట్టడం అనేది భాగ్యం కాదని నేను అనుకుంటున్నాను. అట్లనే ఎస్పెషల్లీ టెంపుల్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది స్వామివారి భక్తులు ఉంటారు. దాని తర్వాత మన ఆడకూతురు కాబట్టి ఆ రకంగా పెట్టినప్పుడు వాళ్ళు కూడా తప్పుగా